అలా ఎంతో ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసానండి. అదే నిమ్మకాయని మనం 1 ఇయర్ వరకు ఎట్లా స్టోర్ చేసుకోవాలో నేను ఇట్లా క్రిస్టల్స్‌లా తయారు చేశానండి. చాలా బావుంటది. మీరు కూడా తయారు చేసుకోవచ్చు. చూడటానికి హల్వాలా ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను లెమన్స్ తీసుకున్నానండి. ఇట్లా చేస్తే 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎండాకాలం అంతా మనం ఈ డ్రింక్తో ఎంజాయ్ చేయొచ్చు. ఎంతమంది రిలేటివ్స్ వచ్చినా మనం వాళ్ళకి క్షణంలో ఇట్లా తయారు చేసేసి ఇచ్చేయచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి, మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ లెమన్స్ అన్నీ జ్యూస్ తీసుకోవాలండి. నిమ్మకాయలు మంచిగా కడిగి ఇట్లా జ్యూస్ తీసుకోవాలి. ఇత్తనాలు తీసేయాలండి, ఫిల్టర్ చేసి. ఒక్క ఇత్తనం కూడా ఉండద్దు, లేకపోతే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కప్పుతో మనం నిమ్మరసం అనేది కొలుచుకోవాలి. ఒక ప్లేట్లో పోసుకోవాలండి. మీరు దేనితో అయినా కొలుసుకోవచ్చు, ఒక గ్లాస్తో అయినా కానీ ఒక కప్తో కానీ. దేంతో అయితే మనం నిమ్మరసం వేసామో దాంతోనే మనం షుగర్ అనేది వేయాలండి. ఇక్కడ 1:3 వేస్తున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే 1:4, అంటే ఒక్క కప్పు నిమ్మరసానికి 4 స్పూన్స్ షుగర్ వేయాలండి, 4 కప్స్. ఇప్పుడు లైట్గా కలుపుకోవాలండి, మెల్ట్ చేయకూడదు. నిమ్మరసంలో ఇట్లా ప్లేట్ తీసుకొని ఇట్లా లైట్గా కలపాలి. అస్సలకి జస్ట్ అట్లా మిక్స్ చేయాలి. మనం షుగర్ అనేది మెల్ట్ అవ్వకూడదండి అస్సలకి. షుగర్ తీసుకునేటప్పుడు కొంచెం లావు షుగరే తీసుకోండి. ఇట్లా ఉంచేయాలి, ఫ్యాన్ కింద పెట్టాలండి. 1 డే వరకు ఉంచాను. ఇప్పుడు ఈ నైట్ పెట్టుకున్నామంటే నెక్స్ట్ నైట్ వరకు ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు. ఫస్ట్ డే ఇట్లా వచ్చేస్తుంది, గట్టి పడుతుంది. ఇట్లా ఫోర్క్తో మనం లేకపోతే ఏదైనా గంట తీసుకొని ఇట్లా గీక్కోవాలండి, లేకపోతే అతుక్కుపోతుంది మొత్తం ప్లేట్కే. మనం ఇట్లా గీకేసుకొని ఫ్యాన్ కిందే పెట్టాలండి. మనం ఎండలో మటుకి అస్సలు పెట్టద్దు, ఫ్యాన్ కిందే పెట్టాలి. ఇట్లా ఎండిపోతూ ఉంటుంది. ఇది ఫస్ట్ డే అన్నమాట. 12 అవర్స్ తర్వాత ఇట్లా గీకేసి మళ్ళీ ఆ ప్లేట్లోనే మనం పెట్టేయాలి. చూసారు కదా నిమ్మరసం అనేది పీల్చేసుకుందండి. షుగర్ అనేది క్రిస్టల్స్లో ఫామ్ అవుతుంది. ఇది సెకండ్ డే అండి. 2 డేస్ తర్వాత డైలీ ఒక్కొక్కసారి మనం చేసుకుంటూ ఉండాలండి. ఇట్లా రుద్దుకుంటూ ఉండాలి, ప్లేట్కి అతుక్కోకుండా, లేకపోతే స్టిక్ అయిపోతుందండి ప్లేట్కి. చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి. 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. షుగర్ కూడా ఉక్కు పట్టదు. ఇట్లా నేను తీస్తున్నప్పుడే నిమ్మ స్మెల్ బాగా వచ్చింది, రూమ్ అంతా లెమన్ స్మెల్ భలే వచ్చేసిందండి. ఒకరికైతే 3 డేస్ అవుతుంది, ఒకరికి ఏమైనా 5 డేస్ అలా పడుతుందండి. నాకైతే 3 డేస్లో ఇట్లా ఎండిపోయిందండి. బాగా ఎండిపోతుంది. ఇట్లా పట్టుకుంటే అస్సలు అతుక్కోదు. అప్పుడు మనది క్రిస్టల్స్, లెమన్ క్రిస్టల్స్ అనేది తయారైపోయిందండి. చూడటానికి ఆగ్రా స్వీట్లా ఉంటుంది. తిన్నామనుకో చాక్లెట్ తిన్నట్టే ఉంటుందండి. ఇట్లా కూడా తినేస్తారు. కానీ ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలండి. అసలు అతుక్కోకూడదు, అప్పుడు వరకు మనం ఎండబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. ఇప్పుడు నేను మిక్సీ జార్లో మిక్సీ వేస్తున్నానండి. లైట్గా ఒక టర్మ్లోనే ఇట్లా క్రిస్టల్స్ అన్నీ ఇదైపోతాయి, మెత్తగా వచ్చేస్తుందండి. ఇట్లా పౌడర్ లాగా ఆగి వేసుకోండి. మిక్సీ అనేది గడ్డగట్టదప్పుడు. ఇప్పుడు చూసారు కదా ఎట్లా వచ్చిందో పౌడర్ లాగా. తిని చూస్తే మనం సేమ్ లెమన్ గ్లూకోజ్ ఎట్లా ఉంటుందో టేస్ట్ అట్లానే వచ్చేసిందండి. ఇది 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం లెమన్ జ్యూస్ కలుపుకుంటాం కదండి, షర్బత్ అట్లానే ఉంటుంది ఈ పౌడరు. మనం ట్రావెలింగ్ అప్పుడు కూడా ఎండాకాలం బయటికి వెళ్ళినప్పుడు ఒక బాటిల్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు. అప్పుడప్పుడు వాటర్లో కలుపుకొని తాగొచ్చండి, ఫ్రెష్గా ఉంటాయి. ట్రావెలింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఎండాకాలం మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే జస్ట్ పౌడర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు.
మనం అప్పుడప్పుడు కలుపుకోవచ్చు. నీళ్ళు కలుపుకుంటే చాలు, దీనిలో ఇంకేం వేయద్దు. అంతే. ఇప్పుడు నేను గింజలు నానబెట్టుకున్నానండి. ఒక 2 మినిట్స్ నానబెట్టుకుంటే ఇట్లా పొంగిపోయి ఇట్లా వస్తాయండి, ఊరి ఇట్లా పెద్దగా అవుతాయి. ఇప్పుడు గ్లాస్లో వేసి ఇది ఒక స్పూన్ వేస్తున్నానండి. మనం లెమన్ గ్లూకోజ్ అనేది తయారు చేసుకున్నాం కదా, ఒక స్పూన్ వేసుకుంటే చాలు. ఇప్పుడు వాటర్ వేసుకోవటమే. ఎంతమంది రిలేటివ్స్ వచ్చినా మన ఇంటికి ఎండాకాలం శనగల్లో చేసి పెట్టేయచ్చండి. కూల్ డ్రింక్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే సంవత్సరం అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొన్ని రోజులైతే లెమన్స్ దొరకవు కదండి ఎండాకాలంలో. ఇట్లా చేసుకుంటే ఇయర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.